రోడ్డు పైనటువంటి వెళ్తున్నటువంటి వాహనాలు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి చూసారుగా. ఇది ప్రధాన రహదారి నారపల్లికి సంబంధించినటువంటి వార్త. ప్రధాన రహదారి ఏదైతే ఉన్నదో ఈ ప్రధాన రహదారిపై ఫాస్ట్గా వెహికల్స్ వెళ్తున్నాయి. ఈ డ్రైవర్ లారీ డ్రైవరు రిక్వెస్ట్ చేస్తున్నాడు. రిక్వెస్ట్ చేస్తే వెనకాల ఏదైనా ఆపి దానికి సమాధానం చెప్పి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇంకో నడి రోడ్డు మీద అసలు చూడండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విరుద్ధంగా రైట్ సైడ్ అక్కడ ఈ డ్రైవర్ ఎవరన్నా లారీ కొట్టేస్తే ఈయన పరిస్థితి ఏంటి చూడండి ఒకసారి. ఇక్కడ బస్సు పోతుంది, సడన్గా ఏదైనా అయితే ఏంటి పరిస్థితి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చూడు ఎంత దగ్గరలో ఆర్టీఓ అధికారి ఈ రకంగా ప్రవర్తిస్తే ఇక జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లకు ఎవరు రూల్స్కు పాటించమని చెప్పే అధికారే ఈ రకంగా 4 రూల్స్లో మధ్యలో రోడ్డు మధ్యలో పోతుంటే చోద్యం చూసుకుంటూ వెళ్తున్నటువంటి రవీందర్ రెడ్డి. ప్రజలారా గమనించండి, తెలంగాణ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఒకసారి గమనించండి. లారీ పోతుంది, గుద్దేస్తే ఎవరు దానికి బాధ్యులు? ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్లో ఆరా తీసినటువంటి వార్తల్లో ఒకసారి వినండి. నేను అడిగితే చెప్పినటువంటి నిజాలు. చెప్పరాదు ఒక్కసారి చూడండి ప్రజలరా. ఏమన్నాడు? వే బ్రిడ్జి కాంటాను అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ కాంటా దగ్గర సరే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. దాని రిపోర్ట్లో భాగంగా ఈ యొక్క వే బ్రిడ్జి కాంటా పైన పనిచేస్తున్నటువంటి వర్కర్ ఏదైతే ఉన్నారో ఆ వర్కర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటున్నారు ఆయన అంటే, ఇంతకు ముందు దీనికంటే ముందు ఒక ఓవర్లోడ్ లారీ వచ్చింది, ఆ ఓవర్లోడ్కు చెక్ చేస్తే ఓవర్లోడ్ ఉన్నది, ఓకేనా. ఆ ఓవర్లోడ్ ఉన్నటువంటి వెహికల్ని ఆర్టీఏ ఆఫీస్కు తరలించే ప్రయత్నం చేశారు. ఆర్టీఓ ఆఫీస్కు వెళ్ళినటువంటి పరిస్థితి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వెహికల్ పట్టుకున్నప్పుడు దాన్ని ఆ స్లిప్ను చేంజ్ చేయమని చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ స్లిప్ను చేంజ్ అయ్యి ఓవర్లోడ్ లేదు, తక్కువ లోడ్గా చూపించి ఆ పేపర్లో ఇవ్వమని చెప్పినటువంటి పరిస్థితి మన ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ రిపోర్టింగ్ చేసినటువంటి దానిలో బయటపడింది. అయితే